పాకిస్తాన్ దేశం ఏర్పడిన తర్వాత ఇప్పటికి భారతదేశం మీద 3 సార్లు దాడులు చేసింది. అది 1947 కావచ్చు, 1965 కావచ్చు, 1971 కావచ్చు. అది పాకిస్తాన్ 3 సార్లు తన యుద్ధం మొదలుపెట్టింది, 3 సార్లు ఓడిపోయింది. 1971 యుద్ధం తర్వాత అనేక ఉగ్రదాడులు మన భారతదేశం మీద ఉగ్రదాడులు చేసిందనమాట. అందులో ముఖ్యంగా బాంబేలో జరిగిన ఉగ్రదాడి కానీ, ఆ ఉగ్రదాడిలో 250 మంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ ఉన్నారు. దాని తర్వాత మనకి పుల్వామాలో మన సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక 40 మందిని చంపిందనమాట. దాని తర్వాత రీసెంట్గా పోయిన నెల ఏప్రిల్ 22వ తారీఖున కూడా జమ్మూ కాశ్మీర్లో భారత ప్రజల మీద ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడి తర్వాతే మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉగ్ర సంస్థల మీద దాడి చేయాలని నిర్ణయించుకుంది. అంతకుముందు ఉగ్రదాడి జరిగినప్పుడు మనం యుద్ధానికి వెళ్లకుండా ఈ ఉగ్రదాడి జరిగినప్పుడు ఎందుకు యుద్ధానికి దిగింది భారతదేశం? అది పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల మీద కావచ్చు, పాకిస్తాన్ ఎయిర్ బేస్ మీద కావచ్చు. ఎందుకు ప్రత్యేకంగా ఈ ఉగ్రదాడి తర్వాతే యుద్ధానికి దిగిందని చాలామందికి సందేహం ఉంది. మనకి పుల్వామాలో మనకి ఎవరైతే సిఆర్పిఎఫ్ జవాన్లో 40 మంది చనిపోయారో అప్పుడు కూడా భారతదేశం ఈ యొక్క సంఘటన గురించి ప్రపంచ దేశాలతో పాటు పాకిస్తాన్కి కూడా సమాచారం ఇచ్చింది. మీ పీఓకేలో ఉన్నా లేకపోతే పాకిస్తాన్లో ఉగ్ర శిక్షణ పొందిన ఉగ్రవాదుల మూలాన ఇంత నష్టం జరుగుతుంది, మీరు దాన్ని కంట్రోల్ చేయండి, నియంత్రించండి, ఉగ్రవాదుల శిబిరాలని తొలగించండి అని రిక్వెస్ట్ చేసింది. వాళ్ళు దానికి సరిగ్గా స్పందించకుండా ఉగ్రవాదులు మా దేశం నుంచి వచ్చి దాడి చేయలేదు, పాకిస్తాన్ ఎప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు, మేము కూడా ఉగ్ర బాధ్యతలమే అని ప్రపంచం ముందు నాటకాలు ఆడిందనమాట. కానీ ఆ పుల్వామాలో మన సిఆర్పిఎఫ్ జవాన్లు 40 మంది ఏదైతే చనిపోయారో దాని తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్ చేయటం జరిగింది. సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ స్ట్రైక్ కాదు, ఓన్లీ ల్యాండ్ మీద నుంచి మనం ఆ పీఓకే బోర్డర్ దాటి వెళ్ళి అక్కడ ఏదైతే ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద దాడి చేసి అప్పుడు కూడా సుమారు ఒక 250-300 మంది ఉగ్రవాదులను చంపడం జరిగింది. అదే సర్జికల్ స్ట్రైక్ అంటే ల్యాండ్ మీద వెళ్ళి ఆ ఉగ్రవాదుల మీద మనం దాడి చేసి వాళ్ళని ఒక 300 మందిని చంపడం జరిగింది. అది సర్జికల్ స్ట్రైక్. కానీ ఈసారి మనం హెయిర్ స్ట్రైక్ చేసాం, అంటే దాదాపుగా యుద్ధంలాగే చేసామన్నమాట. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మొన్న జరిగిన ఉగ్రదాడిలో ఎవరైతే చనిపోయారో 26 మంది మన భారతీయులు, వాళ్ళందరూ భారతీయులతో పాటు ఒక నేపాల్ దేశస్థుడు. ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందంటే ఉగ్రవాదులు ఈసారి భారతదేశం యొక్క సమగ్రత మీద, భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం మీద దాడి చేయాలని చూశారు. ఎలాగంటే వాళ్ళు ఉగ్రదాడి చేసినప్పుడు ఎంచుకొని మరీ చేశారు. మీరు హిందువుల, ముస్లింల ఈ స్ట్రాటజీలో చేశారన్నమాట. హిందువులు అయితే ఎమ్మటే కాల్ చేయటం. వాళ్ళు ఏం ఊహించారు, ఈ స్థితి మూలాన మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళ మీద సానుభూతి చూపిస్తారేమో, మా మీద దాడి చేయలేదు కానీ అన్న స్ట్రాటజీలో ఆలోచిస్తారని అలా దాడి చేశారనమాట. కానీ మన రియాక్షన్ డిఫరెంట్గా ఉంది. మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా ఈ సంఘటన తర్వాత పాకిస్తాన్ మీద తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. వాళ్ళని బాగా తిడతం జరిగింది. మన దేశం ముస్లిమ్స్ కూడా మా సమగ్రతని, మా భిన్నత్వంలో ఏకత్వాన్ని ఏ దేశం కూడా, ఏ ఉగ్రవాదులు కూడా నాశనం చేయలేరని వాళ్ళు నిరూపించగలిగారు అనమాట. అందుకనే మన భారతదేశం ఎన్నో ఉగ్రదాలను సహించిన భారతదేశం మన ఏప్రిల్ 22 తర్వాత జరిగిన ఉగ్రదాడికి తీవ్రంగా స్పందించడం జరిగిందనమాట. చాలామంది అనుకుంటారు ఏప్రిల్ 22న జరిగితే మనకి సుమారు 10-15 రోజులు టైం తీసుకొని ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది అని. యుద్ధం ఆవేశంతో చేయకూడదు, ఆలోచనతో చేసింది మన భారతదేశం. మన మిలిటరీ అంటే ఈ 10-15 రోజులు వాళ్ళు ఖాళీగా కూర్చోలేదు. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి, ఎలా బుద్ధి చెప్తే అందరికీ ఆమోదయోగంగా ఉంటుంది. వేరే దేశస్తులు కానీ, మన మిత్ర దేశాలు కానీ, ఏ దేశస్థమైనా మనల్ని తప్పు పట్టకుండా మనం యుద్ధం చేయడం జరిగిందనమాట. అంటే ఉగ్రదాడి తర్వాత ఒక 10-15 రోజులు ఒక స్పష్టమైన ప్రణాళికతో మన ఎయిర్ ఫోర్సు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేయడం జరిగింది. మన భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, కేవలం పాకిస్తాన్ ఆధ్వర్యంలో నడిచే ఉగ్ర శిబిరాల మీద, పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్ర శిబిరాల మీదే అర్ధరాత్రి 1:30కి స్టార్ట్ చేసి ఒక అరగంటలో కొన్ని ఉగ్రవాద శిబిరాలని నాశనం చేయడం జరిగింది. అందులో ఒక 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఇది నేరుగా పాకిస్తాన్ మీద దాడి ఏమాత్రం అయితే కాదు, ఉగ్రవాదుల మీద దాడి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో మన మీద ఉగ్రవాదులు వచ్చి మన భారతీయులను 26 మందిని చంపారు. అందుకే మన భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం మొదలు పెట్టకుండా
ఫస్ట్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్ర శిబిరాల మీద దాడి చేసి అందులో ఒక 100 మంది ఉగ్రవాదులను అయితే చంపడం జరిగింది. ఇది కేవలం 15-20 నిమిషాల్లో ముగిసిన ఒక ఎయిర్ స్ట్రైక్ అనొచ్చు. దీని తర్వాత పాకిస్తాన్ అంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు ఎమ్మటే వాళ్ళ మిలిటరీ మన మీద దాడికి మొదలుపెట్టిందనమాట. మన మీద దాడి మొదలుపెట్టినప్పుడు మన వాళ్ళు ఒక చక్కని ప్రణాళిక ద్వారా యుద్ధం చేశారు. ఎలాగంటే పాకిస్తాన్కి కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అది చైనా నుంచి తీసుకున్నది అయ్యి ఉండొచ్చు, లేదు వాళ్ళు సొంతగా నిర్మించుకున్నది అయ్యి ఉండొచ్చు. మన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని భ్రమింప చేయడానికి మన దగ్గర ఉన్న పాత విమానాలు కానీ పాత డ్రోన్స్ను కానీ చక్కగా అంటే ఒక యుద్ధ విమానం ఆకాశంలో ప్రయాణించినప్పుడు ఎటువంటి సంకేతాలను పంపిస్తుంది, ఆ చుట్టూ ఉన్న కింద గ్రౌండ్లో ఉన్న రేడార్లకు ఎటువంటి సిగ్నల్స్ అయితే అందుతాయో ఆ మాదిరిగా మనోళ్ళ పాత విమానాలు పాత డ్రోన్ల ద్వారా యుద్ధ విమానాలు ఆకాశంలో ప్రయాణించినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితిని మనోళ్ళు కలిగించారు. ఇలా కలిగించినప్పుడు పాకిస్తాన్ మిలిటరీ ఎమ్మటే వాళ్ళకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని యాక్టివ్ చేసింది. అవి PL-15 అనే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండొచ్చు. అది మనం ప్రయోగించిన పాత విమానాలు కానీ అంటే డ్రోన్స్ మానవరహిత డ్రోన్స్ కానీ యుద్ధ విమానాలుగా భ్రమపడి వాటి మీద దాడి చేసింది. ఎప్పుడైతే వాటి మీద దాడి ఈ PL-15 అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడైతే వాటి మీద దాడి స్టార్ట్ చేసిందో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి, మన ఇండియన్ మిలిటరీకి, మన ఇండియన్ ఇంటెలిజెన్స్కి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేయబడిందో ఒక అవగాహన వచ్చింది. ఎమ్మటే మన యుద్ధ విమానాలు రఫేల్ యుద్ధ విమానాలు కానీ లేకపోతే మన దగ్గర ఉన్న మిగ్ కానీ ఇవన్నీ కూడాను బ్రహ్మోస్ మిసైల్తో ఆయా రాడార్ సిస్టాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అందుకనే మనకి ఇంత టైం పట్టింది. ఈ 10-15 రోజులు ఎందుకు యుద్ధం చేయడానికి ఇంత టైం తీసుకున్నారు అంటే ఒకవైపు చర్చలు నడుస్తున్నాయి, మన మిత్ర దేశాలతో చర్చలు నడుస్తున్నాయి. మనం పాకిస్తాన్ కూడా హెచ్చరికలు పంపాం. ఉగ్రవాదాన్ని నువ్వు ప్రోత్సహిస్తున్నావు, దాన్ని ఎప్పుడైతే నువ్వు మానుకుంటావో అప్పుడు నీకు మాకు మంచిదని ఇటువైపు పాకిస్తాన్కి మనం చెప్పాము, మన మిత్ర దేశాలకి చెప్పాము మన మీద జరుగుతున్న దాన్ని కానీ మనం తీసుకుపోయే చర్యల గురించి కానీ. అందుకని ఈ 10-15 రోజులు పట్టింది. ఇలాంటి స్ట్రాటజీ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రణాళికాబద్ధంగా చేసింది కాబట్టి యుద్ధంలో ఈరోజు మనం పై చేయి సాధించాం. మన యుద్ధ విమానాలకు కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టానికి కానీ కొంచెం కూడా నష్టం జరగలేదు. కానీ పాకిస్తాన్లో 5 యుద్ధ విమానాలు కూలిపోయినాయి. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకున్న S-400 మూలాన కానీ మనం ప్రయోగించిన బ్రహ్మోస్ మిసైల్ మూలాన కానీ పాకిస్తాన్లో సుమారు 5-6 యుద్ధ విమానాలు కూల్చగలిగాం వాళ్ళవి. అలాగే వాళ్ళ డిఫెన్స్ సిస్టాన్ని, వాళ్ళ రాడార్ సిస్టాన్ని, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన PL-15 కూడా చాలా మటుకు 80% వరకు నాశనం చేయగలిగాం. అందుకనే మనకి ఇంత టైం పట్టింది. ఇంత ప్రణాళికాబద్ధంగా మన ఎయిర్ ఫోర్సు యుద్ధం చేయబట్టి మనది అప్పర్ హ్యాండ్ అయింది. వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి భారీగా నష్టం జరిగింది. వాళ్ళ వైపు నుంచి మనకి వాళ్ళ వైపు నుంచి వచ్చిన మిసైల్ మూలాలు కానీ యుద్ధ విమానాలు కానీ భారతీయ సరిహద్దుల్లో ప్రజలకు కానీ భారతదేశంలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టానికి కానీ మన ఎయిర్ ఫోర్స్కి కానీ ఎటువంటి నష్టం జరగలేదు. మన నష్టం 0, వాళ్ళ నష్టం 80% జరిగిందనమాట. ఇంత జరిగితే పాకిస్తాన్ దాన్ని జీర్ణించుకోలేక కాల్పుల విరమణకి మా వైపు నుంచి వచ్చే దాడికి భారతదేశం తట్టుకోలేక కాల్పుల విరమణకు ఒప్పుకున్నారని కొన్నాళ్ళు వాళ్ళు మీడియా లోపల చెప్పుకోవడం జరిగింది. ఇంత ప్రణాళికాబద్ధంగా జరిగిన యుద్ధంలో మన ఆయుధ సంపద యొక్క ప్రభావం, వాటి శక్తి, మన మిలిటరీ యొక్క శక్తి అంటే మన మిలిటరీ కానీ ఎయిర్ ఫోర్సు, నేవీ శక్తి ప్రపంచానికి తెలిసింది. మన యుద్ధంలో బ్రహ్మోస్ మిసైల్స్ని ఎప్పుడైతే పాకిస్తాన్ మన మీద దాడికి ప్రయత్నించిందో మనం కొత్తగా వేరే దేశం దసాల్ట్ కంపెనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి మనం ఏదైతే తీసుకున్నాం రఫేల్ యుద్ధ విమానాలను కూడా అవి ఎలా పనిచేస్తాయో ఈ యుద్ధం ద్వారా వాటి యొక్క శక్తి మనకు తెలిసింది. మనం కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చేస్తున్న బ్రహ్మోస్ మిసైల్ శక్తి కూడా ఈ యుద్ధం ద్వారా మనకు బయటపడింది. అలాగే మనం ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకున్నటువంటి ఒక 2 రకాల మిసైల్స్ కూడాను ఈ యుద్ధంలో మన భారత్ ఎయిర్ ఫోర్స్ ప్రయోగించడం జరిగిందనమాట. మనం సుకోయి మిరాజ్కి ఇజ్రాయెల్ నుంచి తీసుకున్న మిసైల్స్ ద్వారాను పాకిస్తాన్ బోర్డర్లో ఏదైతే రాడార్ సిస్టమ్ ఉందో వాటిని నాశనం చేయడం జరిగింది. అలాగే మన రఫేల్కి ద్వారా రఫేల్ యుద్ధ విమానాల నుంచి బ్రహ్మోస్ మిసైల్ను ప్రయోగించడం ద్వారా సుమారుగా పాకిస్తాన్లో 11 నుంచి 15 వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఎయిర్ ఫోర్స్ విమానాలు యుద్ధ విమానాలు ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతాయో అటువంటి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విమానాశ్రయాలను కూడా మనం నాశనం చేయడం జరిగింది. ఈ రోజున పాకిస్తాన్కి సుమారుగా వాళ్ళ ఎయిర్ ఫోర్స్కి 80% నష్టం జరిగింది.
మన దాడిని తట్టుకోలేక పాకిస్తాను వాళ్ళ దేశంలో మిగిలినటువంటి యుద్ధ విమానాలు కొద్ది గొప్ప మిగిలినటువంటి యుద్ధ విమానాలను దేశంలో వేరే ప్రదేశానికి తరలించుకోవాల్సి వచ్చింది. మన బ్రహ్మోస్ మిసైల్ దెబ్బకి వాళ్ళకి మిగిలిన కొన్ని యుద్ధ విమానాలని అమెరికా నుంచి తీసుకున్న యుద్ధ విమానాలు అవ్వచ్చు, లేదా చైనా నుంచి తీసుకున్న యుద్ధ విమానాలని వాళ్ళ దేశంలో వేరే చోట దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి మన బ్రహ్మోస్ మిసైల్ మూలాన వాళ్ళకి కలిగిందనమాట. అట్లాగే చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా నడుస్తుంది ఏంటంటే, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ వాళ్ళ అణుస్థావరాల మీద దాడి చేసిందే అని ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. అక్కడ జనరల్గా జరిగింది ఏంటంటే, ఈ అణు క్షిపణులు కానీ ఏదైతే మన క్షిపణులకి అణుబాంబులు పెట్టేసి ప్రయోగించే సిస్టమ్ ఈ ఎయిర్ ఫోర్స్ బేసులకి చాలా దగ్గరగా ఉంటాయి. మనం దాదాపుగా వాళ్ళకున్న ముఖ్యమైన ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయం మీద దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో మనం మిసైల్స్ కొన్ని వాళ్ళు ఎక్కడైతే అణుబాంబులు దాచిపెట్టుకున్నారో అక్కడ పడి ఉండొచ్చు. అది మనం కావాలని చేసింది కాదు, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ అది కావాలని చేసింది కాదు. ఎక్కడెక్కడ అణుబాంబులు ఉన్నాయో, ఒక దేశంలో ఎక్కడెక్కడ అణుబాంబులు ఉన్నాయో ఇంకో దేశానికి తెలిసే అవకాశం తక్కువ. జనరల్గా జరిగిన యుద్ధంలో మన బ్రహ్మోస్ మిసైల్ మూలాన వాళ్ళ యొక్క అణుస్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి. ఆ అణుస్థావరాలు ధ్వంసమయ్యి అక్కడ నుంచి యురేనియం లీక్ అవుతుంది, రేడియేషను లీక్ అవుతుంది అని దాన్ని సరిచేయడానికి వాళ్ళు అమెరికా మరియు ఈజిప్ట్ సహాయం కోరారు. అందుకనే ఏదైతే ఈ లీకేజ్ ఉందో లేదో తెలుసుకోవడానికి అమెరికా నుంచి అటువంటి సాంకేతిక విమానం పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. ఈజిప్ట్ నుంచి కూడా ఈ లీకేజ్ని ఏదైతే పోడ్చడానికి బోరాన్ అనే ఒక రసాయనంతో ఈ యురేనియం లీక్ అవుతున్న యురేనియాన్ని వాళ్ళు సరిచేయడానికి ఆ రెండు దేశాలు అంటే ఈజిప్ట్, అమెరికా సహాయాన్ని కోరటం అయితే జరిగింది. కాకుంటే మనోళ్ళు ఎందుకు పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద అంత అగ్రెసివ్గా దాడి చేయాల్సి వచ్చింది అంటే దీనికి ఒక కథనం నడుస్తుంది. అంటే మన మీడియా వర్గాల్లో కానీ లేదా బయట కొన్ని వర్గాల ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, మనం చేస్తున్న దాడిని పాకిస్తాన్ తట్టుకోలేక ఒక బాంబుని వాళ్ళకి ఉన్న పతాస్ అనే ఒక క్షిపణికి బిగించి మన ఇండియాలో ఉన్న ఢిల్లీ మీద వాళ్ళు వదలాలి అనే ఆలోచనతో ఉన్నారని గ్రహించిన మన ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అటువంటి ఏర్పాట్లలో ఉండగానే మనం దాడులు చేయడం జరిగిందనమాట. బ్రహ్మోస్ మిసైల్తో వాళ్ళ దేశంలో ఉన్న ముఖ్యమైన విమానాశ్రయాల మీద నేవీ అంటే ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విమానాశ్రయాల మీద దాడి చేసి అటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం లేకుండా వాళ్ళ ఎయిర్ బేస్ల మీద మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేయడం జరిగింది. అన్ని రకాలుగా బలహీనంగా ఉన్న పాకిస్తాన్ దేశం ఎప్పుడైతే భారతదేశం ఎయిర్ స్ట్రైక్స్ మొదలుపెట్టిందో మన దాడిని తట్టుకోలేక వాళ్ళ సైనికులు కూడా సహకరించక ఎలాగా ముగించాలి యుద్ధాన్ని, ఇంకొక 2 రోజులు 3 రోజులు యుద్ధం జరిగితే పూర్తిగా సరెండర్ అయిపోవాలి, మనం మోకాళ్ళ మీద కూర్చోవలసి వస్తుందని ముందే ఊహించి అమెరికాతో చైనాతో చర్చలు జరిపి కాల్పుల విరమణకి మన భారతదేశాన్ని దాదాపుగా మన కాళ్ళు పట్టుకున్నంత పనిచేసి కాల్పుల విరమణకి ఒప్పించిందనమాట. మనం కూడా కొంత వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని కానీ లేదా మనకి మిత్ర దేశాలు చెప్పిన దాని ప్రకారం కాల్పుల విరమణకి ఒప్పుకున్నాం. అంటే ఇట్స్ ఏ బ్రేక్, ఇది శాశ్వతంగా ఆగిపోయినట్టు కాదు, కొంత విరామం ఇచ్చాం అనమాట. ఈలోపు పాకిస్తాన్ ఏదైనా తోక జాడిస్తే మళ్ళా మన యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో వాళ్ళకి ఆల్రెడీ రుచి చూపించాం. ఏదైతే యుద్ధం తర్వాత పాకిస్తానే కాకుండా నాట్ ఓన్లీ పాకిస్తాన్, ఈ యుద్ధం తర్వాత కొన్ని ప్రపంచ దేశాలకి మన భారతదేశం యొక్క మిలిటరీ శక్తి తెలిసిందన్నమాట. చాలామంది ఇప్పుడు అనుకోవటం అంటే పైకి చెప్పకపోయినా వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఇంక్లూడింగ్ చైనా, అమెరికాతో పాటు భారతదేశం సాగించిన ఈ షార్ట్ టర్మ్ యుద్ధంలోనే మన దేశాలు ప్రయోగించిన మిసైల్స్ కానీ మన యుద్ధంలో మనం చేసిన యుద్ధం చేసిన పద్ధతిలో కానీ ప్రపంచ దేశాలకి భారతదేశం యొక్క శక్తి తెలిసింది, భారతదేశంలో ఉన్న క్షిపణుల శక్తి తెలిసింది. మనం ఎక్కడ అణుబాంబు ఉపయోగించాలా, మనం ఎక్కడ భయంకరమైన యుద్ధం చేయలేదు, వందల సంఖ్యలో యుద్ధ విమానాలతో యుద్ధం చేయలేదు, కేవలం ఒక 2 రఫేల్ యుద్ధ విమానాలు, ఒక 4 సుఖోయ్ విమానాలు, కేవలం మిరాజ్ విమానాలతోనే కేవలం 10 యుద్ధ విమానాలతోనే మనం యుద్ధం చేసాం. ఇంత తక్కువ స్థాయిలో యుద్ధం చేసిన మన శత్రుదేశమైన పాకిస్తాన్కి చాలా నష్టం జరిగింది, సుమారుగా 80%. అంటే దాదాపుగా వాళ్ళకున్న ఈ ఎయిర్ బేస్లు ఏదైతే యుద్ధ విమానాలను నిలిపే ప్రదేశాలు ఉంటాయో దాదాపుగా 80% నాశనం అయిపోయింది. ఇంత నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా యుద్ధం చేసే పరిస్థితి లేదు.
మనతో ఇంకొక 2-3 రోజులకు మించి వాళ్ళ దగ్గర యుద్ధం చేయడానికి సదుపాయాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అమెరికాతో కానీ చైనాతో కానీ సంప్రదింపులు జరిపి భారతదేశానికి చెప్పండి, యుద్ధాన్ని ఆపమని చెప్పండి అని అంటే మనం యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించామన్నమాట. కాల్పుల విరమణ. ఎప్పుడైతే ఈ కాల్పుల విరమణ ప్రకటించాక కూడాను పాకిస్తాన్లో వాళ్ళ ప్రధాని అయితే కానీ వాళ్ళ ఉప ప్రధాని అయితే కానీ భారతదేశం కాల్పుల విరమణకి మేము చేసిన ఒత్తిడితోనే కాల్పుల విరమణ ప్రకటించిందని వాళ్ళు ఏదో కొన్ని ప్రకటనలు ఇచ్చుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే మన దాటిని తట్టుకోలేక అమెరికా కాళ్ళు చైనా కాళ్ళు పట్టుకొని యుద్ధం తాత్కాలికంగా విరమించేటట్టు పాకిస్తాన్ అనేక సందర్భాల్లో అనేక రకాలుగా బతిమాలాడిన తర్వాతే మనం యుద్ధానికి తాత్కాలికంగా విరమణ ప్రకటించడం జరిగింది.